ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం వచ్చాము అలిపిరి మెట్టు దగ్గరికి. లగేజ్ ఇప్పటికే పైకి పంపించడం జరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది అలిపిరి మెట్టు ఎక్కే ప్రదేశం. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ అని రాశారు కదా. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు భక్తులందరూ. మనం చూస్తున్నదంతా ఇక్కడ తులసి ఆకులు ఇవన్నీ ఇక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి వాళ్ళు మెట్లు ఎక్కడం అనేది మొదలు పెడతారు. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది మెట్లకి బొట్టు అనేది రాశారో. అంత బొట్టు ప్రతి మెట్టుకి బొట్టు రాసుకుంటూ వెళ్ళడం అనేది ఒకటి సంప్రదాయం లాగా ఉన్నది. వాళ్ళందరూ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు బొట్లు. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ భక్తులు ఇక్కడ హారతి తీసుకొని అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు మెట్లు ఎక్కడం అనేది మొదలు పెడతారు తిరుమల కొండపైకి. మనం ఈ ప్లేస్కి రాగానే డివోషనల్ ఫీలింగ్ అనేది ట్రిపుల్ ఇంకా ఇట్లా డబుల్ అయిపోద్ది అన్నట్టు. మనం ఇంతమంది భక్తుల్ని చూస్తుంటే ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే మొత్తం భక్తి భావంతో గుండె నిండిపోతుంది. ఇట్లా ఇంతమంది భక్తుల మధ్యలో మనం కూడా వీళ్ళతో పాటు నడుచుకుంటూ పైకి ఎక్కడం అంటే చాలా మంచి విషయం. అండ్ ఇంకా భక్తులందరూ ఇక్కడ చాలా ఫొటోస్ అనేది దిగుతారు. ఇది అలిపిరి మెట్టు ఎక్కడం మొదలు కాబట్టి ఇక్కడ గోపురాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. గుడి ఇక్కడ రాజగోపురం ఉంటుంది, ముందు ఇంకొక గోపురం కూడా ఉంటుంది. ఇక్కడ భక్తులందరూ ఎక్కువ ఫొటోస్ అనేది ఇక్కడ దిగి వాళ్ళు మెట్లు ఎక్కడం అనేది మొదలు పెడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది ఒక గోపురం. మనం అలిపిరి మెట్లు ఎక్కే సమయంలో అయితే తాగే నీటి కోసం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి చాలా చోట్ల తాగే నీటి కోసం ఫెసిలిటీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి భక్తుల కోసం. ప్రతి దగ్గర కూడా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్లో ఉంది. మనకు రూట్లో చాలా మంది భక్తులు వాటర్ ఎక్కడైనా సరే వాళ్ళు తాగొచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా ఇక్కడ చర్యలు అనేది చేపట్టారు. సో ఇది అయితే మంచి విషయం భక్తులకు కూడా. ఎక్కడ కూడా డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉండొచ్చు వాటర్ తాగుతూ. మరి ఎక్కువ కూడా వాటర్ తాగొద్దు. ప్లాస్టిక్ అయితే పూర్తిగా బ్యాన్ చేసేసారు మొత్తం కొండ పైన. ఇంకో విషయం ఏంటంటే మనం వెళ్తున్న కొద్దీ మనం అలిపిరి నుండి పైకి కొండ ఎక్కుతున్నంతసేపు మనకి ఎడమ వైపున కుడి వైపున మనకి చాలా టెంపుల్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కూడా ఇక్కడ కూడా టెంపుల్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఇక్కడ కింద సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు భక్తులు. ఇక్కడ చూసారు కదా ఇక్కడ విగ్రహంలా కూడా ఉన్నది. ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేయాలని. సో అలా భక్తులు దాన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నదేమో రాజగోపురం. చూడండి ఎంత పెద్దగా ఉందో రాజగోపురం అనేది. అలాగే ఇక్కడ రాజగోపురం ముందు మనకి చాలా బోర్డ్స్ అనేది ఏర్పాటు చేశారు. మొత్తం ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఇక్కడ మనకి ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నావు అని చెప్పి. మనం ఇప్పుడు ఈ బోర్డులో చూస్తుంటే మనకి శ్రీనివాసం అమెనిటీస్ సెంటర్ అని ఉంది. ఒక 4 కిలోమీటర్స్ తర్వాత అలాగా. అండ్ ఇంకొక బోర్డు అనేది ఏం చెప్తుందంటే బీపీ ఇంకా హార్ట్ అండ్ లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెట్లు ఎక్కడాన్ని అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పి ఒక సైన్ పెట్టేశారు బోర్డుది. ఇక్కడ రాజగోపురం గురించి అక్కడ బోర్డు ఉంది. మీరు పాస్ చేసుకుని అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చదవండి. సో ఇప్పుడు మనం రాజగోపురం నుండి మనం ముందుకెళ్తాం. ఇంకా ఇది మనం ముందుకెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక చెకింగ్ పాయింట్ ఉంటుంది సెక్యూరిటీ చెక్ కోసం. ఇది అలిపిరి తిరుమల నడక మార్గం మీదకి వెళ్ళడానికి, ఈ మెట్ల మీద నుండి మనం మీదకి వెళ్ళడానికి చెకింగ్ పాయింట్ ఇది. ముందుగా చెప్పినట్టే మొత్తం ప్లాస్టిక్ అనేది ఇక్కడ మొత్తం నిషేధించారు కదా, బ్యాన్ చేశారు. సో ఏ ప్లాస్టిక్ బాటిల్స్ ని కూడా ఇక్కడ నుండి పైకి అలస్సలు అలౌ చేయరు. ఇక్కడ ఇది మన చెకింగ్ పాయింట్ ఇది. సో ఇక్కడనే అందరూ బాటిల్స్ అనేది వదిలేసి పైకి మెట్ల మీద నుండి పైకి ఎక్కాల్సి ఉంటుంది భక్తులు. అలా మనం ముందుకెళ్తే మనకి ఇక్కడ తలయేరు గుండు అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఉన్న భక్తులు ఏం చేస్తారంటే దీన్ని పట్టుకొని వాళ్ళ మోకాలు ఆనిస్తే మెట్లు ఎక్కేటప్పుడు మోకాలు అనేది నొప్పి పుట్టదు అని చెప్పి ఒక నమ్మకం అనేది ఉంది. మీరు కావాలంటే పాస్ చేసుకొని ఆ బోర్డు కూడా చదవచ్చు. అక్కడ ఏముంది, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా. అండ్ ఇంకా అలాగే నేను కూడా మెట్లు ఎక్కడం అనేది రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను, ఎలా ఎక్కుతున్నానని చెప్పేసి. ఇప్పుడైతే మొత్తం తెలుగులో చెప్తున్నాను కదా. సో ఇదే సేమ్ టాపిక్ అనేది ఇంగ్లీష్లో కూడా తర్వాత చెప్తాను ఇదే వీడియోలో. ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా చెప్తే కొంతమంది వేరే స్టేట్స్ వాళ్ళు ఉంటారు, అందరికీ ఒకటే భాష అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో అయితే అందరికీ అర్థమవుతుంది కాబట్టి అలా చెప్తాను. సో తర్వాత హిందీలో కూడా నేను ట్రై చేస్తాను. సో నాకైతే హిందీ, తెలుగు, ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఈ 3 భాషల్లో అయితే నేను మొత్తం చెప్తాను. భక్తుల కోసం మెడికల్ స్టాఫ్ అనేవాళ్ళు మెట్ల మార్గంలో అందుబాటులో ఉన్నారు ప్రతి చోట. అంటే ఇక్కడ కొంత దూరం తర్వాత మెడికల్ స్టాఫ్ అనేది అందుబాటులో ఉంది. ఒక మెడికల్ సెంటర్ లాగా చిన్న క్లినిక్ లాగా ఏర్పాటు చేసి అందులో కొన్ని టాబ్లెట్స్ అని అన్ని ఏర్పాటు చేసి ఉన్నాయి అందులో కూడా.
అండ్ ఇంకా మనం మెట్లు ఎక్కుతున్నంత సేపు మనకి చుట్టూ చాలా బోర్డ్స్ అనేవి పెట్టి ఉన్నాయి ఇండికేషన్ కోసం. మనం ఏం చేస్తూ అంటే ఏం చేయాలి ఇంకా ఏం చేయకూడదు అని చెప్పి అలా బోర్డ్స్ అనేది సైన్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేశారు. మనకి అన్ని మంచిగా దృశ్యాలతో పాటు ఏర్పాటు చేసి ఉన్నాయి ఆ బోర్డ్స్ పైన. అండ్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే భక్తులు మెట్ల మార్గంలో వెళ్లే వారికి, మీరు వెళ్తున్న సమయంలో చాలా జంతువులు అనేవి కనిపిస్తాయి. వాటికి మాత్రం మీరు ఏమీ తినిపించకండి. ఎందుకంటే మీరు తినిపించేవి ఫుడ్ ఏదైతే ఉందో వాటికి పడకపోవచ్చు. సో అది వాటికి ఇబ్బంది అవుతుంది. అండ్ మీరు ఏది తీసుకెళ్ళినా సరే అది చెత్త కుండీల్లోనే వేయండి, మీరు అక్కడ పడేయకండి. అది ఆ వైల్డ్ లైఫ్కి చాలా ఇబ్బంది పెడుతుంది మీరు తీసుకెళ్ళిన వస్తువులు అనేటివి కూడా. సో దయచేసి అవి మాత్రం చెత్త డబ్బాలోనే వేసేయండి. సో దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ప్లాస్టిక్ ఫ్రీ తిరుమల అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ ఎన్నో జింకలు ఉన్నాయి, ఉడతలు ఉన్నాయి, ఇంకా చాలా జంతువులు ఉన్నాయి, రకరకాల జంతువులు. వీటన్నిటికీ ప్లాస్టిక్ అనేది కనిపించకుండా ఉండాలి. ఎందుకంటే వాటికి ఇబ్బంది అనేది కలగకూడదు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ అందరూ ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయండి మెట్లు ఎక్కేటప్పుడు. అండ్ మనం ఎక్కడ ఎన్ని మెట్లు ఎక్కాము, ఎక్కడ ఉన్నాము అని చెప్పేసి ఇండికేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అట్లా అంటే మనం ఎక్కే మెట్ల మీదనే నెంబర్స్ రాసి ఉన్నాయి. ఇన్ని ఒక 50 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 స్టెప్స్ ఎక్కారంటే అక్కడ 100 నెంబర్ వేసి ఉంటుంది. తర్వాత 150, 200 ఎక్కేసారంటే అక్కడ 200 ఇట్లా నెంబర్స్ అనేవి వేసేసి ఉన్నాయి. అట్లనే సేమ్ మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లో సైన్ బోర్డ్స్ కూడా పెట్టుంచారు. ఇప్పటిదాకా ఇప్పుడు మీరు ఏ స్టెప్ మీద ఉన్నారు, ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి మీదికి వెళ్ళడానికి అని చెప్పి మొత్తం డీటెయిల్డ్ గా స్టెప్స్ నెంబర్స్ అనేది వేసి పెట్టి ఉంచారు సైన్ బోర్డ్స్ పైన. సో మీరు ఎక్కేటప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో తెలియలేదంటే ఆ బోర్డ్స్ ఎక్కడ ఉన్నారో చూసుకొని మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి మీరు అనలైజ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. అండ్ అలాగే చాలా సైన్ బోర్డ్స్ ఏమి ఇండికేట్ చేస్తున్నాయంటే లేపర్డ్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయని చెప్పి, అంటే పులులు, చిరుత పులులు ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి అడవి లోపల పైకి ఎక్కేటప్పుడు. సో అవి ఉండొచ్చు, సంఘటనలు జరగవచ్చు. సో అలా ఎనిమల్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సైన్ బోర్డ్స్ లో రాసి ఉంది. అంటే ఎలాగంటే గుంపులుగా వెళ్ళాలని చెప్పి, కనీసం మినిమం ఒక 2 feet 3 feet డిస్టెన్స్ అయినా మెయింటైన్ చేయాలని చెప్పి భక్తులతో పాటు మీరు కూడా గుంపులతో వెళ్ళాలి. ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దని సైన్ బోర్డ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ ఇంకా మనం మెట్లపైకి ఎక్కేటప్పుడు మనకి చాలా ప్లేసెస్లో మనకి షాప్స్ అనేటివి కనిపిస్తాయి. అక్కడ మనకి కావాల్సిన ఫుడ్ ఇంకా డ్రింక్స్ అనేటివి అన్నీ దొరుకుతాయి. మీకు కావాల్సింది మీరు హైడ్రేట్ అవ్వడానికి మీకు స్పెషల్గా కొనుక్కోవాలంటే కొనుక్కొని తినొచ్చు. ఇట్లా స్పేస్ ఉంటుంది కదా సైడ్కి, మనకి ఇక్కడ స్పేస్ ఉంది. ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్లో ఇక్కడ నేను కూర్చొని కొద్దిగా ఫ్రూట్స్ అవి తినేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మెట్లు ఎక్కడం అనేది. సో ఇక్కడ ప్లేస్ మనం కూర్చున్నప్పుడు కూడా మనకు చుట్టూ చాలా చల్లగా మొత్తం పచ్చగా చెట్లతోటి మంచిగా కనిపిస్తుంది. ఇక్కడికి కూడా జింకలు వస్తాయి. అలాగే మీకు ఎడమ వైపున కుడి వైపున రెండు వైపులకు కూడా మెట్లో ఎలా అయితే మనం ఎక్కుతున్నామో అలానే కూర్చోడానికి కూడా స్పేస్ లాగా ఉంటుంది మనకి. అట్లా మీరు వెళ్తున్న సమయంలో మళ్ళీ ఎక్కడో వెళ్ళి కూర్చోవాలి, ఎక్కడో వెళ్ళి రిలాక్స్ అవ్వాలని కూడా ఏం లేదు. వెళ్తుండగానే మీకు లెఫ్ట్ సైడ్ లో మీకు ఎలాంటి అలసటగా అనిపించినా కూడా వెంటనే కూర్చొని మీరు సేద తీరొచ్చు. అలాగే రిలాక్స్ అయ్యి మళ్ళీ మీ జర్నీని అంటే మళ్ళీ మెట్లు ఎక్కడం మీరు మళ్ళీ మొదలు పెట్టొచ్చు. అలాంటి ఫెసిలిటీ అనేది మనకు మంచిగా ఉంది కదా. సో అట్లా మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. మనం చూస్తున్నాం కదా వీడియోలో ఎంతమంది భక్తులు ఇక్కడ కూర్చొని ఉన్నారో, అంటే వాళ్ళు ఎక్కుతున్నారు, ఎక్కి వాళ్ళు అలసిపోయి మళ్ళీ వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా మనం 500 స్టెప్స్ దాకా అయితే వచ్చేసాము. సో నెక్స్ట్ అండ్ ఇంకా ఎక్కవలసిన మెట్లు 3050 మెట్లు ఉన్నాయని చెప్పి మనకు ఆ సైన్ బోర్డ్ లో మనకు కనిపించింది. అలాగే 500 మెట్ల దగ్గర ఇలా మనకి మెట్టు మీద కూడా రాసి ఉంది కదా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు చూస్తూ మీరు పైకి మెట్లు ఎక్కితే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడ ఎన్ని మెట్లు ఎక్కేశారని చెప్పి నోట్ చేసుకోవచ్చు అలా మీరు. ఓకే, అండ్ ఇందాక చెప్పాను కదా, సో తెలుగులోనే కాదు ఇంగ్లీష్లో కూడా చెప్తాను అని చెప్పి అలిపిరి మెట్ల గురించి. సో నౌ వి విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్. As you come to this place, Alipuri Metlu, your devotional feeling will increase by like triple times. The place itself looks really beautiful, and the atmosphere and the devotees around you, they are like saying Govinda, Govinda, and everyone is like shouting like that in the devotion which they are walking up. And you can see so many elder people also, so they are also saying Govinda, Govinda, and like that people are like they are totally in devotion to the Lord Balaji. So as you go up, you will feel total devotional
And for the devotees, there are so many drinking water places. There are all purified water on the route, and so you can drink water wherever you want. As you can spot any water spots, there will be taps of water. The signboards will be there also as drinking water in Tamil, Telugu and English. So you can choose any one of the water point and you can drink, you fill up your bottles and drink the water from there. So that is a really good thing for the devotees who are climbing up climbing the stairs. And for the safety of the devotees, Tirumala Tirupati has so many medical staff present in the steps place. When you are climbing up the stairs, you can see so many medical places like hospitals, small clinics, you can say like that, on left and right sides of the steps. So you can just go there if you have any problem while you are climbing up the stairs. Okay. They also maintained so many signboards of the devotees for indications and what should be done and what should not. So looking at the signboard, you should aware that what you should do at that place and what you shouldn't do. So the most important sign is that to don't feed any wildlife, as it attracts the animals towards the devotees, and as you can see, and whichever food you are giving to the animals, it might be harmful for them. So I am requesting the devotees who are climbing up the stairs from the Alipuri Mettu or even Srivari Mettu, so you shouldn't be giving any food to the animals, because it attracts them towards devotees, which it will attract some deers they will be eating some apples or something. But as well, the deers are coming towards the devotees, as well as the leopards and other animals will guide, they will smell the deer smell, and they will also follow them and towards these steps which we all devotees are climbing up in this forest area, in these mountains. So keeping in that mind, so I'm requesting all the devotees to not to provide any food to the wildlife of the Tirumala when you are climbing these Alipuri steps. Okay. And there are many indications of signboards and as well as on the steps as well about the steps numbers, on which step you are standing and how many steps that you have climbed so far. So the signboards are installed in left and right sides of the climbing path as you go on the Alipuri Mettu. So the information is visible to all the devotees while you're going up. That will be in green color boards, and the information is written on white pen. So like that you can choose, you will find them when you're going up climbing up the stairs. And also the signboards indicates that some leopards and some animals will come towards the devotees while you are going up. So make sure that you will go in the groups of devotees, making sure a fair distance between them and you. So don't go alone while you are walking in the climbing the stairs in the Alipuri walkway. So make sure that you are going in a group, because of whenever any animal comes towards you, so you should protect yourself when the animal won't come towards any group of people. Okay. And now we will talk in Hindi, so that the people from which they understand Hindi, they can also understand what I am saying. Okay, let's go in Hindi now. अभी हम हिंदी में बात करेंगे। जब आप अलीपुरी मेट्रो के पास आ जाते तो आपका जो भक्ति भाव जो है ना, वो पूरा एकदम डबल हो जाता है, क्योंकि आपके आसपास के जो भी है ना, आपका वो डिवोटीज जो रहते हैं ना, आपके भीड़ जो है ना, वो पूरा एक ही नाम कहता है कि गोविंदा गोविंदा, जो सुन के आपको भी ऐसा लगेगा कि आप जो पूरा भक्ति भाव पे आ चुके हो, मतलब पूरा आपका डिवोशनल जो है ना, वो पूरा बढ़ जाएगा आपका भक्ति भाव, और ऐसा आपका मन लगेगा कि आप भी बोल सकते, आपको भी और बात यह है कि आप जब आप चढ़ रहे हो, ये पूरा आप स्टेप्स चढ़ रहे हो ना, जब आपको कुछ भी वाटर की फैसिलिटीज, वाटर की आपको ज़रूरत है, तो आप कभी भी आप पानी पी सकते हो। पानी का फैसिलिटी जो है ना, का 100 मीटर 100 मीटर्स के दूर पे आपके लिए अवेलेबल में रहता है। जब कभी भी आप ड्रिंकिंग वाटर को लेके आप पी सकते हो कहाँ भी।
और भक्तों के लिए पूरा मेडिकल फैसिलिटीज भी अवेलेबल में है ये इस अलिपिरी मेट्टू के पास। आपका कुछ भी आपको बीमारी है तो भी आपको कुछ भी दवाइयाँ चाहिए तो भी आप ले सकते हो वहाँ से। आपके लिए पूरा फैसिलिटीज अवेलेबल में है, इसलिए आपको कुछ भी चिंता करने के लिए आवश्यकता भी नहीं है। आप कुछ भी जरूरत पड़े तो आप उधर जाके आपका चेकअप भी कर सकते हो आप। और आपको पूरा साइन बोर्ड्स रहते हैं जब आप ऊपर चढ़ते समय आपको क्या करना है और क्या नहीं करना है बोल के, जो उसमें जो लिखा है वही आपको फॉलो कर लीजिए। और जो मना किया है वो तो पूरा आपको करने के सोच भी ना कीजिए, क्योंकि यह जो है ना ये पूरा डिवोटीज अभी चल रहा है ना अभी ये पूरा सेफ्टी आपकी सेफ्टी के लिए वो इशारा दिया गया है उस साइन बोर्ड पे, इसलिए आप उसको ही फॉलो कीजिए ताकि कोई प्रॉब्लम ना हो जाए आपको, और जो भी आपके साथ चल रहा है ना उनको भी प्रॉब्लम ना पहुंचे, इसलिए तो आप साइन बोर्ड को ही आप फॉलो कीजिए। और एक बहुत मुख्य विषय ये है कि आप किसी भी जानवर को यहाँ खिलाना मत, मतलब आप कुछ भी खाना मत खिला दीजिए, क्योंकि जो आप खाना खिलाते हो ना वो जानवरों को उसको भी थोड़ा चोट हो सकता है, ऐसा उसको भी प्रॉब्लम हो सकता है, इसलिए आप वो किसी जानवर को भी आप फूड मत खिला दीजिए, उसको खाना मत दीजिए, इसलिए वो तो बहुत इम्पोर्टेंट है। उसको साइन बोर्ड में भी यही लिखा दिया जाता है कि आप किसी जानवरों को भी आप फूड मत खिलाना खिलिए। और अब प्लास्टिक बॉटल्स या कुछ भी प्लास्टिक आप कैरी करते हो उसको तो प्लीज़ आप डस्टबिन में ही डाल दीजिए, इधर उधर मत फेंक दीजिए, क्योंकि जो भी जानवर इधर रहते हैं ना उसको प्रॉब्लम हो सकता है इसलिए। और जो भी आप चल रहा है ना ये पूरा जगह प्लास्टिक से बैन है, इधर प्लास्टिक मना किया है, इसलिए अगर आप यूज भी करें तो कुछ भी प्लास्टिक और कुछ भी डस्ट है वेस्ट है था आपके पास वो का भी मत फेंक दीजिए। आपको जहाँ भी आपको डस्टबिन दिखे उधर फेंक दीजिए उसमें डस्टबिन में, तो इसलिए ताकि पूरा नीट रहे, पूरा शुभ्रता इसलिए रहते हैं। और जो भी जानवर उधर चलते हैं उधर रहते हैं ना उसको भी कुछ भी प्रॉब्लम ना हो जाए, ठीक है। సో ఇప్పుడు ఇంకా ఈ వీడియోని ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను। ఇప్పటిదాకా అయితే 1000 మెట్లు ఎక్కేసాను। సో నెక్స్ట్ 1000 మెట్ల నుండి నెక్స్ట్ మిగతా ఎన్ని మెట్లు ఎక్కుతానో అది పార్ట్ 3లో చూద్దాము। సో ఇది అలిపిరి మెట్లు, ఇది పార్ట్ 2 వీడియో ఇక్కడతో నేను ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను। సో పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి ఇంకా। సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను ఉన్నది 1000 మెట్టు దగ్గర, ఇప్పుడు మనం చూస్తున్నది ఇది సేమ్ సైన్ బోర్డ్లో కూడా ఉంటుంది, ఇంకా మెట్లు ఎక్కాల్సినవి చాలా ఉన్నాయి। సో లెట్స్ ఎండ్ దిస్ వీడియో హియర్। ఓం నమో వెంకటేశాయ।